హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ ఫ్యాక్ట్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. నేను మీ రఫీమ్. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు iQOO వాళ్ళు సెప్టెంబర్ 14వ తారీఖున మన ఇండియాలో లాంచ్ చేయబోతున్న iQOO Z6 Lite లేదంటే iQOO Z6 Lite 5G వర్షన్ని అన్బాక్సింగ్ చేసి దీనికి సంబంధించిన నాకు క్విక్ రివ్యూ షేర్ చేస్తాను. ఈ ఫోన్ ప్రైజు అరౌండ్ 12 నుంచి 13,000 రూపాయల బడ్జెట్లోనే ఉంటుంది. అండ్ ఇదే మనకి ఫస్ట్ లాంచ్ కాబోతున్న స్నాప్డ్రాగన్ 4 Gen 1 ప్రాసెసర్తో వస్తున్న ఫోన్ అనమాట. అండ్ ఇంట్రెస్టింగ్లీ ఇది డైమెన్సిటీ 705G ప్రాసెసర్ కంటే కూడా చాలా బెటర్గా పెర్ఫార్మెన్స్ చేస్తుంది. అండ్ ఆ పర్టికులర్ బడ్జెట్లో ఉన్న ఫోన్స్తో కంపేర్ చేసుకుంటే దీని ప్రైస్ అనేది చాలా 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 తక్కువగా ఉండే అవకాశం అయితే ఉంటుంది. సో నాకు తెలిసిన నాలెడ్జ్ ప్రకారం అయితే ఇది 12 నుంచి 13,000 రూపాయల బడ్జెట్లో లాంచ్ అవుతుంది. ఈ సేల్లో మాత్రం ఇది ఖచ్చితంగా మిమ్మల్ని సాటిస్ఫై చేసే లెవెల్లో ఉండే ఫోన్ అనమాట. పెర్ఫార్మెన్స్ మాత్రం పీక్ లెవెల్లో ఉంది. దీంట్లో కెమెరాలు ఎక్సలెంట్గా ఉన్నాయి. యూఐ అండ్ డిజైన్ ఇవన్నీ కూడా చాలా చాలా సూపర్గా అయితే ఉన్నాయి. కాకపోతే ఈ బాక్స్ ఓపెన్ చేసిన వెంటనే నేను కొంచెం షాక్ తిన్నాను. సో ఈ బాక్స్లో మనకి ఛార్జర్ ఉండదు. ఇదే ఇక్కడ ట్విస్ట్. వీళ్ళు ఛార్జర్ లేదు కాబట్టి చాలా చాలా తక్కువ ప్రైస్లో ఈ ఫోన్ని లాంచ్ చేసే అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఛార్జర్ ప్రైస్ ఎంత లేదన్నా 299 రూపీస్, 399 రూపీస్ ఇలాంటి ప్రైస్లో వీళ్ళు ఖచ్చితంగా ఆఫర్ చేస్తూ ఉంటారు. సో దీని ప్రైస్, ఛార్జర్ ప్రైస్ ఎంత పెడతారనేది క్లారిటీ అయితే లేదు. కానీ ఇది వితౌట్ ఛార్జర్ అంటే బాక్స్తో పాటు మీకు వచ్చే వితౌట్ ఛార్జర్తో 12 నుంచి 13,000 రూపాయల బడ్జెట్లో ఉండే అవకాశం అయితే ఉంటుంది. ఛార్జర్ తక్కువ ప్రైస్లో పెడితే ఖచ్చితంగా దీని మీద ఒక లుక్ అయితే వేయండి. కానీ ఫోన్ మాత్రం ఎక్సలెంట్గా ఉంది. కెమెరా సూపర్గా ఉంది. పెర్ఫార్మెన్స్ మాత్రం చాలా చాలా బాగుంది. అండ్ చాలా చాలా పవర్ఫుల్ ప్రాసెసర్ని దీంట్లో వీళ్ళు యూజ్ చేస్తున్నారు. సో ఇప్పుడు మనం దీన్ని అన్బాక్సింగ్ చేసి దీనికి సంబంధించిన డీటెయిల్స్ అని చూద్దాం. బాక్స్ యాజ్ ఇట్ ఈజ్ ఇంతకుముందు iQOO అన్ని ఫోన్స్లో డిజైన్ లాగే ఉంటుంది. బాక్స్ పైన మనకి iQOO Z6 లేదంటే G6 అని రాసి ఉంటుంది. బ్యాక్ సైడ్ మన దగ్గర ఉన్న కలర్ వేరియంట్ ఉంది. ఇక్కడ మనకి 6GB 128GB అని రాశారు. అలాగే స్టెల్లార్ గ్రీన్ అని చెప్పారు. అండ్ ఇంట్రెస్టింగ్లీ సార్ వాల్యూస్ కూడా ఇక్కడ మనకు మెన్షన్ చేశారు. సార్ వాల్యూ మీకు హెడ్కి 1.18 వాట్స్ పర్ కేజీ ఉంటుంది. బాడీకి 0.66 వాట్స్ పర్ కేజీ ఉంటుంది. ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ప్రకారం ఇది ఇండివిజువల్గా 1.6 కంటే బిలో ఉండాలి. సో యాజ్ పర్ ది స్టాండర్డ్స్ వీళ్ళు మెయింటైన్ చేశారు. బాక్స్ ఓపెన్ చేస్తే బాక్స్ లోపల మనకు ఇంకొక చిన్న కాటన్ బాక్స్ ఉంటుంది. సో ఈ కాటన్ బాక్స్లో మనకి ఒక TPU కేస్ ఉంటుంది. యూజర్ మాన్యువల్ ఉంటుంది. ఇక్కడ మీరు చూడవచ్చు. సో ఇలా ఉంటుందన్నమాట. కేస్ క్వాలిటీ మాత్రం చాలా చాలా బాగుంటుంది. అండ్ ఆ తర్వాత మనకి అల్టిమేట్గా ఫోన్ ఉంటుంది. ఈ ఫోన్ మన దగ్గర ఉంది స్టెల్లార్ గ్రీన్. కానీ చూడటానికి మాత్రం గ్రీన్ కలర్లా లేదు, బ్లూ కలర్ లాగా అనిపిస్తుంది నాకు. డార్క్ బ్లూ కలర్ లాగా. బ్యాక్ సైడ్ మీకు గ్లాసీ ఫినిషింగ్తో ఉంటుంది. ఇక్కడ 2 కెమెరాల సెటప్ కనిపిస్తూ ఉంటుంది. అలాగే రైట్ సైడ్ మీకు వాల్యూమ్ బటన్స్, అలాగే పవర్ బటను, అలాగే అందులోనే ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉంటుంది. టాప్లో సిమ్ ట్రే ఉంటుంది. ట్రిపుల్ స్లాట్తో వస్తుంది. బాటమ్ సైడ్ మీకు 3.5mm హెడ్ ఫోన్ జాకు ఇంట్రెస్టింగ్లీ దీంట్లో కంటిన్యూ చేస్తున్నారు. అండ్ మెయిన్ మైక్రోఫోను, టైప్ సి పోర్టు, స్పీకర్ అయితే ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంది. సో ఇందులో వాడిన డిస్ప్లే మీకు 120Hz రిఫ్రెష్ రేట్తో వచ్చిన డిస్ప్లే అనమాట. బాక్స్ లోపల ఇంకొక కంపార్ట్మెంట్ ఉంటుంది. ఈ కంపార్ట్మెంట్ ఓపెన్ చేయగానే షాక్. దీంట్లో మనకి ఛార్జర్ ఉండదు. ఒక చిన్న నోట్ ఉంటుంది. ఈ నోట్ పైన ఏం రాసి ఉంటుందంటే థ్యాంక్స్ ఫర్ కాంట్రిబ్యూటింగ్ టువర్డ్స్ ద ప్లానెట్ బై రెడ్యూసింగ్ కార్బన్ ఎమిషన్ అని రాశారు. సో అంటే దీంట్లో మేము ఛార్జర్ ఇవ్వట్లేదు బాబు అని చెప్పారు. అలాగే మనకు ఒక టైప్ సి కేబుల్ ఉంటుంది. అలాగే సిమ్ ట్రే టూల్ ఉంటుందన్నమాట. అంతే, ఇంకా బాక్స్లో ఏం రాదు. సో ఇక్కడ ఏంటంటే మనకి ఛార్జర్ ఇవ్వకుండా వీళ్ళు గో గ్రీన్ లాగా వెళ్తున్నారు. కానీ ఛార్జర్ మాత్రం సపరేట్గా కొనుక్కోవాలి. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. సో ఇది బాక్స్లో వచ్చిన కంటెంట్ అనమాట. ఇప్పుడు ఈ ఫోన్ మనం బూట్ చేద్దాం. ఇక్కడ స్క్రీన్ మీద దీనికి సంబంధించిన ఫుల్ టెక్నికల్ డీటెయిల్స్ అంటే ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఇందులో మెయిన్ కీ హైలైట్ క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 4 Gen 1 ప్రాసెసరే. సో ఇది మీకు 6 nm ప్రాసెసర్ బిల్డ్ అయిన లేటెస్ట్ 5G ప్రాసెసర్. అలాగే దీంట్లో మీకు 2.0 GHz స్పీడ్ అయితే ఉంటుందన్నమాట, క్లాక్ స్పీడ్స్. అండ్ దీంట్లో ర్యామ్ టెక్నాలజీ LPDDR4X ర్యామ్ టెక్నాలజీ, స్టోరేజ్ టెక్నాలజీ ఏమో మీకు UFS 2.2ని ఆఫర్ చేస్తున్నారు. 6.58 ఇంచెస్ ఫుల్ HD ప్లస్ రిజల్యూషన్తో డిస్ప్లే ఉంటుంది. 120Hz రిఫ్రెష్ రేటు, IPS LCD డిస్ప్లే, 5000 mAh బ్యాటరీ ఉంటుంది. అలాగే దీంట్లో 18 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. ఛార్జర్ సపరేట్గా కొనుక్కోవాలి. బ్యాక్ సైడ్ 2 కెమెరాలు, యూస్ఫుల్ కెమెరా 50 మెగాపిక్సెల్. ఇది మీకు చాలా క్వాలిటీ అయితే సూపర్గా ఉంది. ఫ్రంట్ సైడ్ 8 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. అండ్ 12 అవుట్ ఆఫ్ ది బాక్స్ వస్తుంది. అలాగే ఫన్ టచ్ వాయిస్తో వస్తుంది. కమింగ్ టు ద యూజర్ ఇంటర్ఫేస్లో మీరు అబ్జర్వ్ చేస్తే మీకు ఇక్కడ చాలా యాప్స్ అయితే కనిపిస్తూ ఉంటాయి. అవి మీరు కావాలనుకుంటే అన్ఇన్స్టాల్ చేసుకోవచ్చు. యాప్ డ్రైవర్లో కొన్ని థర్డ్ పార్టీ బ్లాట్వేర్ అప్లికేషన్స్ ఉంటాయి, తీసేసుకోవచ్చు. అండ్ ఇంట్రెస్టింగ్లీ దీంట్లో గూగుల్ డైలర్ ఉంటుంది. కాకపోతే మీకు చాలాసార్లు చెప్పాను, దీనికి ఒక ట్రిక్ ఉంటుంది. ఈ ట్రిక్ యూజ్ చేసి మీరు ద స్టాక్ డైలర్ తెచ్చుకోవచ్చు. *5556688 # అని కొడితే ఆటోమేటిక్గా మీకు ఒక ఇంటర్ఫేస్ ఓపెన్ అవుతుంది. అక్కడ డిఫాల్ట్ డైలర్ని ఎనబుల్ చేయాలన్నా
అని అడుగుతుంది. దాన్ని ఎనబుల్ చేసుకోండి. వీళ్ళకి సంబంధించిన స్టాక్ డైలర్ వచ్చేస్తుంది. సో దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటి, మాకెందుకు ఇది చెప్తున్నారు అంటే, మీరు గూగుల్ డైలర్తో కాల్ మాట్లాడుతున్నప్పుడు రికార్డింగ్ చేస్తే ఎదుటి వాళ్ళకి నోటిఫికేషన్ వెళ్తుంది కదా, కానీ వీళ్ళ స్టాక్ డైలర్తో చేస్తే అలాంటి నోటిఫికేషన్ వెళ్ళదు. అలాగే ఇంటర్ఫేస్ కూడా చాలా నీట్గా ఉంటుంది, క్లియర్గా ఉంటుంది. రికార్డింగ్ బటన్స్ అవన్నీ అక్కడక్కడే మనకు కనిపిస్తూ ఉంటాయి. మీకు తెలుసు కదా ఇంతకుముందు స్టాక్ డైలర్స్ ఎలా ఉంటాయో అలా ఉంటుందన్నమాట. అండ్ అబౌట్ ఫోన్లోకి వెళ్తే ఇది Android 12 అవుట్ ఆఫ్ ది బాక్స్ వస్తుంది. లేటెస్ట్ సెక్యూరిటీ ప్యాచ్తో వస్తుంది. ప్రజెంట్గా ఎలాంటి అప్డేట్ అయితే లేదు. డిస్ప్లే సెట్టింగ్స్లో మీకు 120 Hz రిఫ్రెష్ రేట్ వరకు డిఫరెంట్ స్టేజెస్లో మీరు వ్యారీ చేసుకోవచ్చు. 60 Hz, 90 Hz, 120 Hz, అలాగే స్మార్ట్ మోడ్ కూడా ఉంటుంది. స్మార్ట్ మోడ్లో పెట్టుకోండి. బ్యాటరీ కన్జంప్షన్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. మీకు యాప్కు తగ్గట్టుగా ఆటోమేటిక్గా రిఫ్రెష్ రేట్ అనేది వ్యారీ అవుతూ ఉంటుందన్నమాట. అండ్ కమింగ్ టు ద డిస్ప్లే క్వాలిటీ, ఇది 120 Hz రిఫ్రెష్ రేట్తో వచ్చిన డిస్ప్లే క్వాలిటీ మొత్తం సూపర్గా ఉంది. అండ్ లైట్ వీడియోస్ కూడా ప్లే చేస్తున్నప్పుడు కూడా చాలా నీట్గా అనిపిస్తుంది. అండ్ ఈవెన్ డైరెక్ట్ సన్లైట్లో కూడా క్వాలిటీ మాత్రం చాలా క్లిస్టల్ క్లియర్గా నీట్గా కనిపిస్తూ ఉందన్నమాట. డిస్ప్లే మాత్రం ఫుల్లీ సాటిస్ఫైడ్, చాలా బాగుంది. ఇది సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్తో వస్తుంది. చాలా ఫాస్ట్గా ఉంటుంది. జనరల్గా ఫిజికల్ ఫింగర్ ప్రింట్ స్కానర్స్ చాలా ఫాస్ట్గా ఉంటాయి వెన్ కంపేర్డ్ విత్ ఆప్టికల్ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్స్. అండ్ దీంట్లో మీకు వైడ్ వన్ L1 సర్టిఫికేషన్ కూడా ఉంది. అమెజాన్ ప్రైమ్లో హెచ్డీలో మూవీస్ ప్లే అవుతున్నాయి. అంటే నెట్ఫ్లిక్స్ లాంటి వాటిలో కూడా మీకు ప్లే అవుతుంది అనమాట. ఇది ఒక మంచి విషయం ఈ పర్టికులర్ బడ్జెట్లో. అండ్ కమింగ్ టు ద కెమెరా డిపార్ట్మెంట్, బ్యాక్ సైడ్ మీకు డబుల్ కెమెరా అయినప్పుడు కూడా ఇందులో ఉపయోగపడే సింగిల్ కెమెరా 50 మెగాపిక్సెల్ కెమెరా. దీంతో తీసిన షార్ట్స్ మాత్రం చాలా బాగున్నాయి. ఇక్కడ మీరు స్క్రీన్ మీద కూడా అబ్జర్వ్ చేయొచ్చు. హ్యూమన్ ఫేసెస్లో క్వాలిటీ మాత్రం చాలా బాగుంది. మీకు iQOO, వివో ఫోన్స్లో కెమెరాలు మాత్రం ఖచ్చితంగా, ఈవెన్ అది బడ్జెట్ మొబైల్ అయినా కానీ కెమెరాలు మాత్రం చాలా బాగుంటాయి. వీళ్ళ దగ్గర ఉండే గొప్ప విషయం అదే, కెమెరాలు మాత్రం సూపర్గా ఉంటాయి. సో చాలా బాగుంది కెమెరా క్వాలిటీ. ఈ పర్టికులర్ బడ్జెట్లో మాత్రం ఇది సూపర్ అని చెప్పొచ్చు. ఫ్రంట్ సైడ్ మాత్రం 8 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. దీంతో కొన్ని శాంపుల్స్ తీసాను. ఇది కొంచెం అబోవ్ యావరేజ్గా అనిపించింది నాకు. ఇంకొంచెం బెటర్గా ఇస్తే బాగుండేదేమో అని అనిపించింది నాకు. 5000 mAh బ్యాటరీ ఉంటుంది. 18 వాట్స్ ఛార్జర్ మనకి సప్లై చేయరు, కొనుక్కోవాలి. నేను అనుకోవడం ఒక 399 రూపీస్ ఏమో పెడతారు. దీన్ని మీరు సపరేట్గా కొనుక్కోవాల్సిన అవసరం అయితే ఉంటుందన్నమాట. సో ఓవరాల్గా నిజంగానే 12-13 వేల రూపాయల బడ్జెట్లో ఇది లాంచ్ అయితే మాత్రం, ఈ పర్టికులర్ బడ్జెట్లో ప్రజెంట్గా సేల్లో మీకు ఇంతకుముందు లాంచ్ అయిన ఫోన్స్ ఎలాంటి ఆఫర్స్ లేకుండా ఈ పర్టికులర్ బడ్జెట్లో లేకపోతే ఓకే, కానీ ఇది వేరే ఫోన్స్ ఏమన్నా ఇంకా దీనికంటే బెటర్ ఫోన్స్ ప్రైస్ తగ్గి ఆఫర్లు తక్కువ వస్తే వాటిని చూడండి. కానీ వేరే ఆప్షన్ లేనప్పుడు మాత్రం స్నాప్డ్రాగన్ 4 Gen 1 ప్రాసెసర్ ఈ పర్టికులర్ బడ్జెట్లో సూపర్గా అనిపించింది. చాలా బాగుంది, పెర్ఫార్మెన్స్ చాలా నీట్గా ఉంది. సో ఇది సజెస్ట్ చేయదగ్గ ఫోనే. ఒక లుక్ అయితే వేయండి. ఇది మీకు సెప్టెంబర్ 14వ తారీఖున మన ఇండియాలో లాంచ్ అవుతుంది అనమాట. వీడియోస్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ ఎప్పుడు సపోర్ట్ చేస్తూ ఉండి.